భారత్ తో టీ20 సిరీస్ లో ఆస్ట్రేలియా బోని కొట్టింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఆతిథ్య ఆసీస్ 4 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత భారత్ ను 125 పరుగులకి ఆలౌట్ చేసి అనంతరం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ముఖ్యంగా హెజల్వుడ్ దెబ్బకు టీమిండియా టాప్ ఆర్డర్ కకావికలమైంది. 49 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. కానీ అభిషేక్ శర్మ, హర్షత్ రాణా రాణించడంతో భారత్ 100 పరుగుల మార్కును దాటింది. చివరికి 18.4 ఓవర్లలో 125 పరుగులకి కుప్పకూలింది. అయితే అనంతరం ఆస్ట్రేలియా మ్యాచ్ ను ఎప్పుడెప్పుడు ముగిద్దామా అన్నట్లుగా బ్యాటింగ్ చేసింది. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఈ ఇద్దరు ఓపెనర్లు గా రాణించడంతో 5 ఓవర్లు కూడా పూర్తి కాకముందే 50 పరుగుల మార్కును చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా విజయం ఖారారైపోయింది. కానీ ఆస్ట్రేలియా విజయానికి ముంగిట భారత బౌలర్లు స్వల్ప వ్యవధిలో వరుసబెట్టి వికెట్లు తీసి చివర్లో ఆస్ట్రేలియాను కొద్దిమేర డ్యామేజ్ చేశారు. కానీ అప్పటికే ఆసీస్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించడంతో చివరికి 40 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ని ఫినిష్ చేశారు. ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా ఓటమిపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఆస్ట్రేలియా పేసర్ జోస్ హజల్వుడ్ అసాధారణ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించాడని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. పవర్ ప్లేలో అద్భుత బౌలింగ్ తో తమను కట్టడి చేశాడని అన్నాడు. అయితే అభిషేక్ శర్మ కూడా అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ అభిషేక్ చాలా రోజుల నుంచి ఫామ్ లో ఉండడంతో తన జోరును కొనసాగించాడు. మిగతా బ్యాట్స్మెన్లపై హజల్వుడ్ తన ప్రతాపం చూపించాడు. అందుకే టాప్ ఆర్డర్ వరుస వికెట్లు కోల్పోవాల్సి వచ్చిందని, ఓటమికి ఇదే ప్రధాన కారణమంటూ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇక బౌలర్లు ఆరంభంలో పరుగులు ఇచ్చినప్పటికీ మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు తీశారు. స్కోర్ బోర్డుపై మరో 20 పరుగులు అదనంగా ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని సూర్య అన్నాడు.